సార్ మీర్పేట హత్య కేసులో గురుమూర్తి పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగించి తన భార్య శవాన్ని కరిగించాడు అని చెప్పాడు సార్. దీనికి ఇన్స్పిరేషన్ తను ఏం చెప్తున్నాడంటే మలయాళం మూవీ సూక్ష్మదర్శిని అనే మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటున్నాడు. దీనికి పోలీసులు ఏం చెప్తున్నారు సార్? అసలు నిజంగానే మూవీస్ ఇలా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారా ఈ మధ్య అంటే ఏం చెప్తారు సార్? యా మామూలుగా హత్య చేయాలనుకున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. మామూలుగా సినిమా మిమిక్స్ సొసైటీ మిమిక్స్ సినిమా అంటారు. అంటే సినిమా సొసైటీ నుంచే ఇన్స్పైర్ అవుతుంది. అగైన్ సొసైటీ కూడా సినిమా నుంచి కూడా ఇన్స్పైర్ అవుతుంది. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇప్పుడు ఏంటంటే ఒక హత్య చేయాలి, హత్య చేసిన తర్వాత శవాన్ని ఎట్లా మాయం చేయాలి అనేది బేసిక్గా. హత్య ఎలా చేయాలి, దాని తర్వాత శవాన్ని ఎలా మాయం చేయాలి అనేది బేసిక్. హంతకులు అందరికి కూడా ఈ సమస్య ఉంటుంది. సో ఈ సమస్యకి హత్య ఎలా చేయాలనే దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? రియల్ సంఘటనలు అనేక జరుగుతుంటాయి, దాని నుంచి ఇన్స్పిరేషన్. అంటే ప్రతి ఒక్కరికి అన్ని మెథడ్స్ పనికిరావు. ఇప్పుడు ఇతను ఎక్కడో పోయి కొంతమంది పబ్లిక్లో చంపే వాళ్ళు ఉంటారు. పబ్లిక్లో చంపాలనుకున్నప్పుడు ఎలా చంపాలనేది ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే అక్కడ పోలీసులు ఉంటారా, జనం ఉంటే మనం ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలనుకుంటే ఒక మెథడు, తప్పించుకోవాల్సిన అవసరం లేదు, అత్యంత క్రూయల్గా నేను పబ్లిక్లో చంపాలి, దొరికినా పర్లేదు అనుకుంటే ఒక మెథడు. అలాగా అంటే నీ మోటివ్ ఏంటి, నీ గోల్ ఏంటి, దాన్ని బట్టి మెథడ్స్ ఎంచుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఆ మెథడ్స్ని ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి, మనకి ఏది సూట్ అవుతుంది. సో అలా అనుకున్నప్పుడు ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఇవాళ క్రైమ్ అనేది మన లైఫ్లో అనేక రూపాల్లో అనేక రకాలుగా ఉంది. రియల్ ఇన్సిడెంట్లు కూడా ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి మీడియా. ఎందుకంటే పెరగడం వల్ల చిన్న చిన్న మారుమూలలో జరిగే హత్యలు కూడా మనకి భూతద్దాల్లో వేసి దాన్ని డీటెయిల్గా చూపిస్తున్నారు. సో అందువల్ల దీన్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. అలాగే సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఒక హత్య గురించి సినిమాలో రాయాలి, అప్పుడు నేనేం చేస్తాను, గతంలో ఎలాంటి మెథడ్స్ ఆఫ్ కిల్లింగ్స్ ఉన్నాయి ఇవన్నీ నేను చూస్తాను, సమాజం నుంచి నేను తీసుకుంటాను. లేదు గతంలో వచ్చిన సినిమాలు అవన్నీ కూడా నేను పరిశీలించి దాంట్లో నాకు నచ్చిన స్టైల్ ఆఫ్ మర్డర్ని నేను కొద్దిగా అడాప్ట్ చేసి పెట్టేస్తాను అన్నమాట. ఇది చూసి ఇంకెవరో ఎక్కడో మర్డర్ చేయొచ్చు. ఇది ఒక సైకిల్ అన్నట్టు. సో అలాంటి దీంట్లో ఇప్పుడు ఈ మీర్పేటకు సంబంధించిన వెంకటమాధవ్ అనే ఒక మహిళను, భార్యను వాళ్ళ భర్త గురుమూర్తి చంపాడు. మనకి అది గత కొంతకాలం నుంచి వస్తుంది. ఇది యాక్చువల్గా అతను చంపింది జనవరి 15th. జనవరి 16th, 17th అతను మాయం చేసే కార్యక్రమంలో ఉన్నాడు. అతనికి నేను నిన్న కూడా చెప్పాను, ఆ బిల్డింగ్ అనేది 4 ఫ్లోర్ల ఇండిపెండెంట్ హౌస్. అందులో ఈయన 3rd ఫ్లోర్లో బ్యాక్ వైపు ఉంటాడు, వెనక వైపు ఉంటాడు. ఆ రోజు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఆ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు ఎవరు లేరు. ఈయనకి ముందున్న వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారు. బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి స్మెల్గానే లేరు కాబట్టి. సో కాబట్టి ఆయన ఆ టైం ఎంచుకున్నాడు. ఇంట్లో కూడా ఎవరు లేరు, పిల్లల్ని వాళ్ళ సిస్టర్ ఇంట్లో వదిలేసి ఇచ్చారు. సో ఆ టైం ఎంచుకొని చంపాడు. ఫస్ట్ చంపిన తర్వాత ఆయన బాడీని మాయం చేయడం కోసం చూసినప్పుడు ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో ఆయన చేశాడు. ఇంటర్నెట్ చూశాడు, యూట్యూబ్ వీడియోలు చూశాడని చెప్పారు. కొత్తగా ఇప్పుడు పోలీసులు ఎందుకంటే అఫ్సెల్గా ఇంకా దీని మీద ఒక అఫ్సెల్ కథనం చెప్పలేదు, కానీ లీక్లు అయితే అవుతున్నాయి, మామూలుగా లీక్లు అయిపోతుంటాయి. సో అలా లీక్ అయిన కొత్త విషయం ఏంటంటే ఇతను రీసెంట్గా నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అని అడుగుతారు కదా. ఎందుకంటే ఇది మామూలుగా అందరూ హంతకులు చేసే పని కాదు. ఒక శవాన్ని పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకొని దాంట్లో కరిగించి వాటర్ హీటర్లో ముక్కల్ని వేసి అందులో ఇది కరిగించారంటే నీకు ఇది చాలా క్రిమినల్ ఐడియా, ఇది మామూలు వాళ్ళకి రాదు, ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు అతను చెప్పింది ఏంటంటే, నేను ప్రధానంగా మలయాళం సినిమా సూక్ష్మదర్శిని ఈ మధ్య రిలీజ్ అయింది, హాట్‌స్టార్లో తెలుగు వెర్షన్ కూడా ఉంది. అది ఎంసి జతిన్ అని డైరెక్టర్ అనమాట. దాంట్లో నజ్రియా, మన ఈయన లేడు పుష్ప సినిమాలో విలన్ ఫహాద్ ఫాజిల్ భార్య అనమాట. ఆ నజ్రియా, బసిల్ జోసెఫ్ వీళ్ళిద్దరు మెయిన్ రోల్తో చేశారు. అది ఒక రకమైన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పచ్చు. నేనైతే సినిమా చూడలేదు, దాని గురించి చదివాను. సో దాంట్లో ఏంటంటే ఒక క్యూరియాసిటీ ఎక్కువగా ఉండే ఒక మహిళ
పక్కింట్లో ఏమేం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉంటుంది. ఆ తెలుసుకునే క్రైమ్లో పక్కింట్లో ఒక క్రైమ్ జరుగుతుంది. ఇది మామూలుగా యూనివర్సల్ హిచ్కాకియన్ స్టోరీ అనమాట. హిచ్కాక్ ఎప్పుడో దీన్ని రియర్ విండో అనే సినిమా తీశాడు. సో అలాగా పక్కింట్లో ఉండే దాంట్లో ఒక ఆయనకి కాలు ఇదయ్యి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అతనికి ఇంకేం పని లేదు కాబట్టి పొద్దుపోవడానికి పక్కింట్లో ఏం జరిగింది, చుట్టూ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. అలాగా ఆయన రియర్ విండో గుండా చూసినప్పుడు ఒక హత్య జరుగుతుంది. దాని మీద ఎట్లా చేశాను హిచ్కాక్ ఎప్పుడో తీశాడు. దాన్ని బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి. అలాగా దీంట్లో కూడా ఏంటంటే ఈ మహిళ, ఈ నజరియా క్యారెక్టర్ పక్కింట్లో ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీలో అన్ని గమనిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి కొద్దిగా అక్కడున్న అతనికి కొద్దిగా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాడు. దాంతో ఈమెకి ఇంకా క్యూరియాసిటీ గమనిస్తుంటే ఫైనల్గా ఆ ఇంట్లో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్యని ఈమె పట్టిస్తుంది. ఇది బేసిక్ థీమ్ ఆఫ్ ద స్టోరీ. సో ఇందులో ఈ నజరియా క్యారెక్టర్ పట్టించిన అమ్మాయి ఎవరితో ఉన్నారో అమ్మాయిని దత్తత తీసుకున్న ఒక అమ్మాయిని తల్లి కొడుకు కలిసి చంపేస్తారు. దానికి ఏదో కారణాలు ఉంటాయి, చంపేస్తారు. ఇప్పుడు ఆమెని ఇదే విధంగా కెమికల్స్ వేసి ఒక డ్రమ్లో వాటిని కరిగించి దాన్ని తీసుకు ఫ్లష్లో పోసేయడం అనేది సీన్. ఆ సీన్ వరకు అయితే నేను చూశాను. అది బాగా డ్రమ్లో ఎర్రగా ఉండిపోయి దాని నీళ్లు తీసుకుని ఒకడు మూకు ఇది పెట్టుకొని పోస్తుంటాడు. సో దీన్ని చూసి తను స్టడీ చేశాడు, ఏంటిది ఇది ఎరిపోయింది ఇది అంతా. దాని తర్వాత ఆ మధ్య చైతన్యపూర్లో ఒక నర్సు హత్య జరిగింది. దాన్ని కూడా ఇతను పరిశీలన, అంటే గత కొంతకాలంగా ఇతను క్రైమ్ వీడియోస్ని, క్రైమ్ న్యూస్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒకరిని హత్య చేయాలనుకోవడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ముందే ప్లాన్ చేసుకోవడం, ముందే ఇంటెన్షన్తో ఏమని చంపేయాలనుకోవడం. రెండోది అనుకోకుండా గొడవలో ఆ టైంలో చంపడం, ఆన్ ద స్పాట్, స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటారు. ఈ రెండు రకాలు బరాటుగా ఉంటాయి. ఇతను ముందు నుంచి అనుకుంటున్నాడు. ఎందుకు ఇతనికి ఒక అఫైర్ ఉంది ఊర్లో, అది భార్యకి తెలిసిపోయింది, గొడవలు జరుగుతున్నాయి. తర్వాత అత్తమామలతో కూడా ఇతనికి ఇబ్బంది ఉంది. దాంతో భార్యను చంపేస్తే నేను నా లవర్తో హ్యాపీగా ఉండొచ్చు అనేది ఒక ఇతనికి వచ్చేసింది. సో అందువల్ల ఇతను చంపాలని ముందు ఐడియా ఉంది కాబట్టి ఎలా చంపాలనే దానికి ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఆ ఎక్స్ప్లోరేషన్లో ఇతనికి రకరకాల పనికొచ్చా. ఇందులో కొత్తగా ఏంటంటే సూక్ష్మదర్శిని అనే ఇది కూడా పనికొచ్చా. అంతకుముందు కూడా దృశ్యం సినిమా కూడా ఇలాగే చాలామంది క్రైమ్ నుంచి ఎలా తప్పించుకోవాలో, ఎలా కారణాలు అంటే ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి మన సాక్ష్యాల్ని అనేది డీటెయిల్గా ఉంటుంది దృశ్యంలో కూడా. దాన్ని చూసి చాలామంది రియల్ లైఫ్లో కూడా క్రైమ్ చేశారని. ఎప్పుడైనా పాపులర్ సినిమాలు జరిగినప్పుడు అందులో క్రైమ్ ఎలా జరుగుతుంది, క్రైమ్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది. ఎందుకంటే జనరల్గా హీరో క్యారెక్టరు క్రైమ్ నుంచి తప్పించుకుంటుంటాడు పోలీసుల మ్యాన్లు. నిజానికి రియల్ లైఫ్లో అది ఆల్మోస్ట్ సాధ్యం కాదు. మనకి చూస్తే 99% కేసుల్లో పోలీసులు కానీ ఒకవేళ వాళ్ళు సీరియస్గా అనుకోకపోతే వేరే విషయం, కానీ అనుకుంటే మాత్రం దొరకడం అయితే ఖాయం. దొరికినాక మన జస్టిస్ సిస్టమ్ని, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అనేది వేరే కథ. కానీ దొరకకుండా ఉండడం చాలా డిఫికల్ట్. అదేదో కొన్ని వివేకానంద రెడ్డి కేసులో ఇప్పటికి కూడా ఏం తేలలేదు. అలాంటి తప్ప మామూలు హంతకులు ఎవరైనా వాళ్ళు దొరికిపోతారు. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్డ్గా వచ్చింది. అలాగా ఇప్పుడు దీంట్లో కూడా ఇతను క్లీన్గా బాడీ అంతా కరిగిచ్చేసి పోసేసినా కూడా ఇప్పుడు ఇక్కడ కూడా టెక్నాలజీ ఉపయోగించారు. నిన్న నేను చెప్పాను, అది బ్లూరే టెక్నాలజీ అండ్ ఫ్లూరోసెంట్ కెమికల్స్, ఈ రెండు రకాల టెక్నాలజీలో ఉపయోగించారు. బ్లూరే టెక్నాలజీ ఏమో ఎముకల పొడు, ఎముకల అవశేషాలు అవి ఉంటే అది పట్టుకుంటుంది. అంటే ఒక లైట్ వేయడం ద్వారా, ఫ్లూరోసెంట్ లైట్ వేయడం ద్వారా స్మాల్ పార్టికల్స్ కూడా మెరుస్తాయి అన్నమాట. అది బ్లూరే టెక్నాలజీ. ఇక రెండవదేమో ఫ్లూరోసెంట్ కెమికల్స్. ఫ్లూరోసెంట్ కెమికల్స్ని చల్లడం వల్ల, అంటే లూమినాలు, బ్లూ స్టారు, లూమినస్, ఫ్లూరెన్స్ ఇలాంటి కెమికల్స్ ఉన్నాయి. ఈ కెమికల్స్ని ఫ్లూరోసెంట్ కెమికల్స్ అంటారు. వీటిని చల్లడం వల్ల బ్లడ్ అక్కడ ఎండిపోయో చిన్నగా ఉంటే కూడా బ్లడ్ కూడా మెరుస్తుంది అన్నమాట. దీన్ని అందుకని ఫ్లూరోసెంట్ కెమికల్స్ అంటారు. ఫ్లూరోసెంట్ అంటే మెరవడం. సో అలాగా వీళ్ళు ఈ రెండు టెక్నాలజీలు వాడి కొన్ని సేకరించారని చెప్తున్నారు. ఇప్పుడు దానంతా వీళ్ళు ఫోరెన్సిక్కి పంపించాలి. ఫోరెన్సిక్ దాన్ని అనలైజ్ చేయాలి. ఈ డిఎన్ఏ, ఈమె డిఎన్ఏ ఆ బ్లడ్ అండ్ ఎముకల అవశేషాల్లో
ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఉమ్, ఈ డిఎన్ఏని పిల్లలతో కంపేర్ చేసి ఫలానా ఆమె డిఎన్ఏ అంటే ముందు అసలు హత్య జరిగిందనేది ప్రూవ్ చేయాలి కదా. అవును సార్. ఇప్పుడు మిస్సింగ్ అని కేసు ఉంది, ఉమ్, దీన్ని హత్యగా ఎలా చేయాలి? హత్య అంటే అసలు ఆమె బాడీ లేదు, ఉమ్, బాడీ లేనప్పుడు ఆమె చనిపోయిందని ఎలా చెప్పాలి? అందుకని పోలీసులు ఫస్ట్ ఆమె చనిపోయిందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ముందు చనిపోయిందని చెప్తే తర్వాత ఎవరు చంపారు అవును సార్. అనేది సెకండ్ ఫేజ్ వస్తుంది. ఉమ్, అప్పుడు ఇతనే చంపాడనే దానికి ఇతని వాంగ్మూలం, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, ఎందుకంటే ఎవరు ఐ విట్నెస్ లేదు, ఉమ్, ఐ విట్నెస్ లేదు, మర్డర్ వెపన్ లేదు, ఇతని వేలుముద్రలు అవన్నీ చూడాలి. మళ్ళీ దాని మీద మర్డర్ వెపన్ పట్టుకోవాలి, దాని మీద వేలుముద్రలు కరెక్ట్. వేలుముద్రలు వాళ్ళు ఇల్లే కాబట్టి వేలుముద్రలు ఉండడం కూడా అసాధారణమేం కాదు. మా ఇంట్లో వచ్చిన 5 ముద్రలు ఉన్నాయి, నేను నేరస్తుడు అంటే ఎలాగా అనేది అవును ఒకటి కదా. రేపు. అంటే ఇది కోర్టులో ఏమవుతుందో తెలియదు, కానీ పోలీసులు అయితే మాత్రం